ఒక అతిపెద్దదైనటువంటి అయోమయం చంద్రబాబు గారు ఎవ్వరితో చెప్పుకోలేకపోవడం. ఢిల్లీ నుంచి అమిత్ షా దగ్గర నుంచి వచ్చిన తర్వాత ఈ రోజు వరకు పార్టీ కార్యవర్గ సమావేశం పెట్టుకోలేదు. పార్టీ ముఖ్య నేతలతో సమావేశం పెట్టుకోలేదు. పవన్ కళ్యాణ్‌తో మాట్లాడలేదు. అట్లాగే తన కొడుకుతో మాట్లాడారో లేదో తెలీదు. కానీ ఆ రోజు నుంచి పొత్తులకి సంబంధించిన చర్చ స్తంభించిపోయింది. ఏం జరిగింది? అసలు ఏమడిగారు? ఈయన ఏమిస్తానన్నారు? వాళ్ళు ఒక కాన్సెప్ట్ మాత్రం ఖాయం. భారతీయ జనతా పార్టీ గతంలోకి మళ్ళీ ఇచ్చింది తీసుకునే స్థితిలో లేదు. డిమాండ్ చేసి తీసుకునే స్థితిలో ఉంది. పంజాబ్‌లో అట్లాంటి డిమాండ్‌కి అంగీకరించిన అకాలీదళ్‌ని పక్కన పెట్టింది. కర్ణాటకలో అట్లాంటి డిమాండ్‌కి ఒప్పుకున్నటువంటి జేడీఎస్‌ని కలుపుకెళ్ళింది. తమ మాట వినడానికి ఒప్పుకున్నటువంటి జేడీయూని కలుపుకెళ్ళింది. ఆర్ఎల్‌డీని తోడు తెచ్చుకుంది. అదే సందర్భంలో చంద్రబాబు గారిని అసలు ఏమడిగింది?